ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం అని ప్రకటించారు జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులు పూర్తిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కింద ఒదిగిపోయినట్లుగా ఏ అంశం మీదనైనా బాబు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి స్పందించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి రెడీ అని ప్రకటించడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ప్రశ్నిస్తాను అని పార్టీని పెట్టి తెలుగుదేశం బీజేపీలకు మద్దతు ప్రకటించి తీరా ఆ పార్టీలు ఎన్నికల హామీల విషయంలో ప్రజల్ని మోసం చేసినట్లుగా వ్యవహరిస్తుండడంతో ఇన్ని రోజులు పవన్ వైఖరి పలు విమర్శలకు గురైంది. ప్రత్యేక హోదా, చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర హామీల విషయంలో ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతోంది. అయితే పవన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వంత పాడుతున్నట్లుగా వ్యవహరించాడు. అలాగని ప్రతిపక్ష పార్టీ పోరాటాన్ని ఏ రోజు తక్కువ చేసి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. అయితే చంద్రబాబు తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ ఉండడంతో ఎక్కువ కాలం ఆయన్ను కాపాడుతూ కూర్చుంటే ప్రజల్లో తన పట్ల కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతుందని పవన్ కళ్యాణ్ గ్రహించినట్లుగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిద్ధం అని పవన్ బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పవన్ ప్రతిపాదన కొంతమంది మధ్యవర్తుల్ని ఉత్సాహపరుస్తోంది. పవన్ ను జగన్ తో కల్పించడానికి వీరు ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరి ప్రయత్నాలు ఫలించి జగన్ పవన్ల సమావేశానికి ముహూర్తం కూడా కుదిరినట్లు సమాచారం. వచ్చే వారంలో జగన్ తో పవన్ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా సాగితే ఫిబ్రవరి 8వ తేదీన జగన్ తో పవన్ కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పవన్ ను జగన్ వద్దకు తీసుకెళ్లే చొరవను ఒక డాక్టర్ చూపాడు. జగన్ కు కూడా సుపరిచితుడైన ఈ వైద్యుడు వీళ్ళిద్దరి సమావేశానికి మధ్యవర్తిత్వం చేశాడు. పవన్ తో సమావేశం పట్ల జగన్ కూడా ఆసక్తి చూపడంతో ప్రజల కోసం తమతో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోవడానికి జగన్ సిద్ధంగానే ఉండటంతో సమావేశానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 8వ తేదీన వీరు కలవడం దాదాపు ఖరారైనట్లే. ప్రత్యేకించి పవన్ తో సమావేశంలో ప్రజల స్థితిగతుల గురించి జగన్ వివరించనున్నట్టు తెలుస్తోంది. రాజధాని, రుణమాఫీ, ప్రత్యేక హోదా తదితర అంశాల్లో చంద్రబాబు ప్రజల్ని మోసం చేసిన తీరును వివరించనున్నాడట వైకాపా అధినేత. క్షేత్రస్థాయిలో విపరీతంగా పర్యటించిన అనుభవం ఉంది జగన్ కు. ఈ విషయాల్ని పవన్ కు పూసగుచ్చినట్లుగా వివరించనున్నాడట. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశం ఎలాంటి రాజకీయ పరిణామాలకు, రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. యోయో న్యూస్, అమరావతి.